హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగానే ఉన్నాం. మీరేంటి రోజు పప్పు రెసిపీసే చేస్తున్నారని అనుకోకండి. ఏం చేస్తాం, నిన్న తెచ్చిన చామగడ్డలు అలాగే ఉన్నాయి. వాటికి ఇప్పుడు అప్పుడే టమాటోస్ తెచ్చేలాగా లేడు మా బుజ్జి. అందుకనే పప్పు అని మాత్రం అనుకోకండి. పప్పు అంటే పప్పు కాదండి, ఇది ఇలాంటి పప్పు కాదు, మసాలా పప్పు. మన ఆంధ్ర వాళ్ళకి పప్పు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మాత్రం మసాలా పప్పు అంటే ఒక ఎమోషనల్. మసాలా పప్పు పచ్చి పులుసు అంటే ఇంకా వాళ్ళకి నిజంగానే ఎమోషనల్ అనమాట. అంత ఇష్టం వాళ్ళకి పప్పు. ఫస్ట్లో నేను కూడా మసాలా పప్పు అనుకునేదాన్ని, కానీ ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది పప్పు. మనం ఈ పప్పు చేయాలనుకున్నప్పుడు ఒక అరగంట గంట సేపు ముందు ఈ పప్పు కడిగి పెట్టేసుకుంటే కొంచెం నానితే పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఈ పప్పు ఉడికిపోవాలి కానీ మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా వీడియో చూపించినట్టుగా బద్దలు బద్దలుగా ఉండాలి. అప్పుడు టేస్ట్ ఆసమ్గా ఉంటుంది అనమాట. ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి పోపు వేసేసుకొని ఉల్లిపాయలు వేగిపోయినాయి అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పసుపు ఉప్పు కారం వేసేసి పప్పు వేసేయడమే, అంతే సులువు. పచ్చిపులుసుకి అయితే నేను చేత్తో నలపలేక ఇలా గ్లాసులో వేసి దంచేసాను. ఆ దంచిన పచ్చిమిర్చి అందులో వేసేసి ఉప్పు వేసి పిసికేసాను. మొత్తం ఇలా స్ట్రైనర్ ఉంటే బాగుంటుంది, కానీ ఆ ఫ్లేవర్ పోతుందేమో అని స్ట్రైనర్ వేయలేదు. వాటర్ పోసేసి కొంచెం తిరుగుమాత పోసేసుకోవడమే. ఈ పచ్చిపులుసుకి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. పోపు వేసేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. పప్పు పచ్చిపులుసు మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. ఎంతమందికి పప్పు తెలుసు? మసాలా పప్పు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్